పండుగలు స్టార్ట్ అయ్యాయి అని అంటే మన ఇళ్లలో కొబ్బరి క్వాంటిటీలు ఎక్కువ అవుతున్నాయని అర్థం కదా. ఏ విధంగా చూసినా కానీ ఎంగిలి చేయకుండా పండిన పంటల్లో ఈ కొబ్బరి ఒకటి. అందుకే ఈ కొబ్బరి అనేది చాలా పవిత్రమైనది. ఈ పచ్చి కొబ్బరి ఎంత హెల్త్ కి మంచిది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హై ఫైబర్ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్ ఉంటుంది, విటమిన్లు ఉంటాయి. దీనికి బెల్లం జోడించి తిన్నాము అని అంటే ఎముకలు దృఢంగా ఉండడంతో పాటు బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది, కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. ఇప్పుడు ఏదో చిప్స్ అంటూ లేసంటూ తింటున్నాం కానీ పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు. అప్పట్లో అయితే మనకి చిరుతిండ్లు అని అంటే ఈ కొబ్బరి లౌజులే. ఇవి హెల్త్ తో పాటు టంగ్ ని కూడా సాటిస్ఫై చేస్తుంది, టేస్టీగా ఉంటుంది. కాబట్టి 7 శనివారాల వ్రతంలో కలసానికి పెట్టిన కొబ్బరికాయలు ఇవి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, అప్పటికి ఎవరొకరికి డౌట్ వస్తూనే ఉంటుంది. మేబీ ప్రతి వీడియో ఫాలో అవ్వట్లేదు అనుకుంటా, అందుకే డౌట్స్ వస్తున్నాయి. 7 శనివారాల వ్రతంలో కలసానికి యూజ్ చేసే కొబ్బరికాయ ప్రతి వారం యూజ్ చేయొచ్చు, కానీ దాని యొక్క ఎక్స్పైరీ డేట్ మనం చెప్పలేము కాబట్టి యూజ్ చేయకపోవడం బెటర్ ఆప్షన్. లక్కీలీ 2 వారాలు యూజ్ చేసిన 2 కొబ్బరికాయలు అయితే ఫ్రెష్ గా చక్కగా ఉన్నాయి నాకైతే. సో కొబ్బరి ఉండలు చేయడానికి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని నీట్ గా వాష్ చేసేసి కోర్స్ గా గ్రైండ్ చేసుకున్నాను. యాక్చువల్ గా 7 శనివారాల వ్రతం అని అంటే సగం మందికి వస్తున్న డౌట్, కోరిక ఏదో నెరవేరుతుంది అంటారు కదా, నెరవేరుతుందా అని. మన సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు, మన భక్తి అమృతంగా ఉన్నప్పుడు, మనం న్యాయంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నెరవేరి తీరాల్సిందే. పూజ చేసుకున్నాం, బయటకు వెళ్ళాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏడుపులు పెడపప్పులు, బూతులు మాట్లాడుకోవటాలు, అబద్ధాలు మాట్లాడుకోవటాలు, ఇలా ఉంటాం. పూజ చేసుకుంటాం, కావాల్సింది కావాలి అని అంటే ఎలా జరుగుతుంది చెప్పండి. పూజలు అంటేనే మన భక్తి శ్రద్ధ మొత్తం దేవుడి మీదే ఉండాలి. నామకార్థం కోసం చేశాము అని అంటే మాత్రం ఏమీ ఫలితం ఉండదు. అట్లీస్ట్ మనలో అయినా కానీ మార్పు ఉండాలి. అది మరి సంగతి. అయ్యయ్యో రెసిపీ చెప్దాం అనుకున్నానే కానీ ఒక్క టాపిక్ మైండ్ లోకి వచ్చిందంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి టైం అయిపోతుంది. ఏంటక్క ఇంత క్లియర్ గా చూపించిన తర్వాత మాకు అర్థం కాదనుకుంటున్నారా? సరే మరి ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ వీడియోకి మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.